సభాధ్యక్షులు సంజీవ్ గారు నా మిత్రుడు. ఇక్కడ ఉన్న అందరు పెద్దలు, జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారండి. నెక్స్ట్ కాపు కులాన్ని గౌరవించే వ్యక్తులు, కాపులు ఈ అందరూ ఉన్నారు. ఈరోజు ఈ అందరూ పిలిచి నన్ను ఇక అందరూ కలిసి విధి విధానాలలాగా మాట్లాడుకుంటూ ఈరోజు సన్మానానికి ఇచ్చారండి. నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మనలో ఒక వ్యక్తి వచ్చాడు రాండి అని ఒక గంట ముందు 2 గంటల ముందు చెప్పగానే నలుగురు వచ్చి దగ్గర వచ్చి మాట్లాడి విధి విధానాలు చెప్పి వాళ్ళందరూ చెప్పిన దాని వలన ఈరోజు నేను చాలా తెలుసుకున్నానండి. కానీ అందరికంటే గొప్పవాడు, గొప్ప వ్యక్తి నాకు చిరంజీవి గారు దైవ స్వరూపం అండి. ఆయన అంటే నాకు ఎంతో గౌరవం. ఆ తర్వాత ఆ కష్టాన్ని గమనించి చాలా దాన్ని పంతం తీసుకొని ఈరోజు ఒక భారతదేశంలోనే ఆల్ ఓవర్ ఇండియాలోనే మన ఆంధ్రప్రదేశ్లో చూసే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలండి. ఆయన నన్ను ఈరోజు వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకున్నందుకు చాలా ఆనందం ఉందండి. మేజర్గా ఇక్కడ రియాజ్ గారు ఉమ్మడి జిల్లా ప్రకాశం జిల్లా నా కోఆర్డినేటర్గా జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారండి. ఆయన చాలా స్ఫూర్తిగా నన్ను ఒక ప్రేమగా, ఒక బ్రదర్గా, ఇది ఒక పార్టీ, మన పార్టీ, సొంత పార్టీ, మీరు రాండి అని ఎంతో అభిమానంగా పిలిచారండి. ఆయన అంటే అందరికీ రెస్పెక్ట్ ఉంది. అది ఎందుకంటే 30 సంవత్సరాల పాటు చిరంజీవి గారి వంశంతో కలిసి నడిచి 12 సంవత్సరాల పాటు ఈరోజు జన సైనికులతో నడిచి ఈ పార్టీ పెట్టడానికి మూలస్తంభంలాగా ఉన్నది పిల్లల్లాగా ఉన్నాడండి. తను కూడా కష్టపడ్డాడు. చిన్నతనం నుంచి కష్టపడి ఈ పార్టీలో ఉండి, ఈ పార్టీలో ఉన్న తర్వాత ఒక్కొక్క బిట్టు ఒక్కొక్కరితో కలిసి ఈరోజు జన సైనికులు అయ్యారండి. ఏదైనా మనం చిన్న విషయాలు మర్చిపోకూడదు. పెద్దలు చాలామంది మంచి స్ఫూర్తి విషయాలు చెప్పారు నాకు. అందరూ కలిసి ఈరోజు ప్రకాశం జిల్లాలో మంచి సీట్లు మొత్తం టీడీపీకి కూటమికి వచ్చినాయండి. ఈ కూటమికి వచ్చిన ఒంగోలు టౌన్లో గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారు ఉన్నారండి. ఆయన మంచి మెజార్టీతో గెలిచారు. ఈరోజు అందరూ ఉమ్మడి కూటమిలో ప్రతి ఒక్కరు ఉన్నారండి. ఈ కూటమిలో ఒక్కొక్కళ్ళు అందరూ నా కష్టమని నా సొంతది ఇది అని పాటించారు కాబట్టి ఈరోజు అయ్యిందండి. మీ అందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, ప్రతి మనిషి మనం నమ్మిన వ్యక్తిని గౌరవించడమే. ఆ వ్యక్తి విధి విధానాల ప్రకారం నేను వచ్చానండి. ఆ విధి విధానాలు తప్ప వేరే ఆలోచన నాకు లేదు. నేను ఎలాంటి వ్యక్తిని ఆలోచిస్తానంటే మంచి వ్యక్తులు నలుగురు కలిసిపోవాలని. ఇందాక కథలు చాలా మంది చెప్పారు. అన్ని కులాలు కావాలి మనకి, ఏ కులమైనా ఒకటి. అన్ని కులాలని దగ్గర చేసుకొని ప్రతి ఒక్కరిని పోతే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అనుకున్నది సాధించాలండి. ఆయన అనుకున్నది చేయమని ప్రతి ఒక్కరి ఆలోచన విధానంలో ముందుకు నడవాలని నా కోరిక. చాలా స్ఫూర్తిగా అనిపిస్తుంది నాకు ఈ అందరూ చెప్పిన విధానాలను బట్టి. నేననే వ్యక్తిని అందరితో అనుకూలంగా ఉండాలండి. నా ఆలోచన విధానం వచ్చి ఎవరితో గొడవలు పెట్టుకోవడం నాకు అలాంటి నచ్చమండి. ప్రతి ఒక్కరికి కలుపుకొని పోయే విధానమే నాకు నచ్చిందండి. ఈ అంతా జన సైనికులు, వీర మహిళల మడుగు చాలా ప్రేమగా నన్ను ఒక అన్నదమ్ముడుగా, ఒక అన్నగా అందరూ ఆదరిస్తున్నారండి. నాకు చాలా అభిమానంగా ఉంది. మీ అందరికీ నేను రుణపడుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.